దళిత బంధు ఇవ్వడం వల్లే ఓడిపోయానంటూ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పరకాల నడికూడ మండలాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 25 మందికి దళిత బంధు ఇస్తే 8,600 ఓట్లు మాయమయ్యాయి అంటూ తెలిపారు. నమ్మిన వారే మోసం చేస్తే ఇంతకంటే మోసం ఇంకేముంటుందంటూ తెలిపారు. అధికార పార్టీ వస్తే ఏదైనా పోస్ట్ వస్తుందంటూ తిరిగాడే తప్పితే గెలవడానికి కాదన్నారు. శిలాఫలకాలను కూల్చుతున్నారంటూ కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ నియోజకవర్గంలో పేద ప్రజలు 3,000 ఇళ్లకు ముగ్గులు పోసి పిల్లర్స్ వరకు వేసుకున్నారంటూ జీవో రద్దు చేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలు మారినంత మాత్రాన కార్యకర్తలు అధైర్యపడొద్దని, ఎటువంటి సమయంలో అయినా సరే తోడుంటారంటూ ఆయన భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కామెంట్స్ దళిత బంధు ఇవ్వడం వల్లే ఓడిపోయాయంటూ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఇవాళ నేను ఓడిపోవడానికి కారణం దళిత బంధే. నేను వీళ్ళందరికి ఇస్తే 25 మందికి ఇస్తే 8,600 ఓట్లు మాయమైన వాళ్ళందరికీ 25 మంది ఏనాలి. మనం ఏమనుకున్నాం, మొదటి నుంచి నమ్మకం ఉండి చేసిన వాళ్ళు మనం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. అంటే నమ్మకంగా నమ్మినోడు కూడా మోసం చేస్తే ఇంతకన్నా మనం ఏ సమాధానం చెప్పాలో అర్థం కాదు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఎక్కడ కూడా తప్పు చేయకుండా పేదవాడికి నా మంత్రి ఏదో చేయాలి నాకంటూ ఒక అధికారం చెప్పి చేశాను తప్ప, నిజంగా సారు నాకు 500 ఇస్తే 500 మందికి ఇస్తున్నాం, 1,100 ఇస్తే 1,100 పంచాను. కానీ 11,000 మంది 18,000 మంది ఆశపడితే నేను ఏం చేయగలను? ఒకటే విజ్ఞప్తి, ఈరోజు మీరు మళ్ళీ ఛాలెంజ్గా చేస్తే తప్ప కాదు. ఇవాళ వాళ్ళు ఎంత మూర్ఖంగా చేస్తున్నారు. అధికారం వచ్చి 3 నెలలు నిజంగా గెలిచిన ఎక్కడ గెలిచిన ఇలా అన్నట్టు ఆయనకే తెలుస్తుంది. నేను ఏదో బలవంతంగా వేస్తే ఒకవేళ అధికారం వస్తే నాకు ఏదైనా పోస్ట్ వస్తుందని చెప్పి ఈయన తిరిగితే తప్ప ఆయన గెలవాలని ఎక్కడ పనిచేయాలి. 40 నుంచి 50 గ్రామాలు అడుగు పెట్టకుండా గెలిచింది ఆయన ఎలక్షన్లో. ఇక మనోళ్ళు అంటారు ధర్మాన్ని ఇచ్చేస్తాడు, అది చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఇంకేం చేయాలండి? ఇంకేం చేయాలి? పెండింగ్ పనులు చేయి. ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ ఇచ్చిందని ఆపుతారు. ఆ చెక్ డ్యామ్ పాడైందని చెప్పి 21 కోట్ల చెక్ డ్యామ్ శాంక్షన్ చేసిన టెండర్ పెట్టిందని క్యాన్సిల్ చేస్తాడు. సిగ్గు నాన్న అడుగుతాను నేను, నువ్వేమైనా శాంక్షన్ చేసినావు, నువ్వు తెచ్చినావు. ఇవాళ నేను ఓడిపోవడానికి కారణం దళిత బంధే.